తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నాతో పాటు ఎవరున్నారంటే సో బేసికలీ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మనకు ఒక ప్రాపర్ జాన్రా ఉండేది, ఫ్యాక్షన్ జాన్రా. సో కంప్లీట్లీ అలాంటి కథలు వచ్చినప్పుడు దానికి ఉండే కమర్షియల్ వాల్యూయే వేరు. సో కొత్త నీరు వచ్చి పాత నీరు పాయ అన్నట్టు ఇప్పుడు ఆ జాన్రా మనకి ఎక్కడ కనిపించట్లేదు అనమాట. కొంతమంది స్టిల్ ఇప్పటికీ కూడా సమరసింహారెడ్డి కానీ, ఇంద్ర కానీ అలాంటి సినిమాలు రిలీజ్ అవుతుంటే చూస్తున్నారు. సో కంప్లీట్లీ నాకు మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ కథ, ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ కంప్లీట్లీ ఇప్పుడు ఒక కొత్త సినిమాలో కనిపించింది అనమాట. ఆ ట్రైలర్ చూసినప్పుడు కానీ, టీజర్ చూసినప్పుడు కానీ. ఆ సినిమా పేరు వచ్చి దేవగుడి. సో రైట్ నౌ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో మల్టీఫాస్టెడ్, బహుముఖ ప్రజ్ఞాశాలి మన రఘు గుంచ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన ఏంటో ఆయన ముట్టుకున్నదల్లా బంగారంలాగే ఉంటుంది నాకైతే. సో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, అందులో ఎందుకే రవణమ్మ పాట పట్టుకున్నారు, అది ఒక రేంజ్లో వైరల్ అయింది. ఇప్పుడు తర్వాత ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేశారు, ఆ క్యారెక్టర్ కూడా సూపర్ హిట్ అయింది. అందులో కూడా నాది నక్లీస్ గొలుసు ఒక రేంజ్లో హిట్ అయింది. ఇప్పుడు మరి దేవగుడిలో వీరారెడ్డిగా ఎలా కనిపించబోతున్నారో కూడా అడుగుదాం. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ అండి. సో మా కోనసీమ అమ్మాయి కదా మీరు? కోనసీమలో కూడా సేమ్ ఉంది సార్, చూపించారు ఆవిడ ఇందాక అరిచారండి. లోపల ఉన్నాం మేము, ఫుడ్ తింటున్నాం, ఇది గొడవ అవుతుందని ఓపెన్ చేసాం. ఎందుకంటే ఆవిడ డైలాగ్ చెప్తుంది, ఒక రేంజ్లో అరిచారండి ఆవిడ లోపల. తెలుసుకున్నాం కానీ మేము కనపడలేదు, కానీ ముందు మాత్రం తుడిపడ్డారు. నేను స్పీకర్కి ఎదుర్కొన్న వాళ్ళందరూ. సార్ వీరారెడ్డి కదా సార్ ఇందులో? వీరారెడ్డి. సో ఆ మీసాలు అవి భలే ఉన్నాయండి. వీరారెడ్డి ఉంచుకోవచ్చు కదా సార్ కొన్నాళ్ళు, బాగుంది కదా. బాగా డిజైన్ చేశారండి అది. షర్ట్లు, ఆ మెడలో పూసలు దట్లు, చేతికి కడియారు. పైగా సినిమాలో మేము వాడిని రియల్ గన్స్ అనమాట, రియల్ గన్స్. సో కంప్లీట్లీ మెయిన్ యాంటోగనిస్ట్గా మారిపోతున్నారా సార్? ఇంకా ఇక్కడ నుంచి మెయిన్ స్ట్రీమ్ యాంటోగనిస్ట్? అది లేదు, ఇప్పుడు మనం అనుకుంటే అవ్వదు కదండి, అది అవతల వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే. అంటే యాక్చువల్లీ పలాసాకి మీకు మంచి అప్లాజ్ వచ్చింది అసలు, క్రిటిక్స్ నుంచి ఒక రేంజ్ వచ్చింది. చేశాను ఆల్మోస్ట్, మధ్యలో చాలా సినిమాలు చూసాం వచ్చింది. అదే కొంచెం నెగిటివ్ షేడ్ ఎక్కువ వస్తున్నాయి బేసిక్గా. మీరు నా ఒరిజినల్ పాత్ర విరుద్ధంగా నేను పాత్రలు వేస్తాను అనమాట. మీకు ఈ కైండ్ లేదు సార్, ఇటువైపు రావాలని లేదండి? ఇటువైపు కంప్లీట్లీ నెగిటివ్ వైపు వద్దనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆ నెగిటివిటీ ఉంది అదంటే అది సినిమాలో ఒక పాత్ర కదండి. అంటే లైక్ హీరో, హీరోయిన్, విలన్, వీళ్ళు ముగ్గురే కదా ఇంపార్టెంట్. అవును సార్. ఇప్పుడు రెగ్యులర్ ఫాదర్స్ లేకపోతే రెగ్యులర్ బ్రదర్స్ ఇస్తే ఏమవుద్ది, తల మీద చెయ్యి నిమరడం, బాధపడకున్నా లేకపోతే బాధపడకమ్మా, ఒరే తమ్ముడు నేను నీకున్నాను రా, ఇవన్నీ నాకు బేసిక్గా అది అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్గా చేస్తే అలా చేయాలి, ప్రాపర్ క్యారెక్టరైజేషన్. లేదా రగ్గిడ్ పోలీస్ ఆఫీసర్స్ అది ఉంటుంది కదా, అలాంటివి కూడా చాలా ఇష్టం. లైక్ మీకు ఫ్యామిలీ మెన్లో మనోజ్ బాజ్పాయ్ గారి క్యారెక్టర్, అబ్తక్ చెప్పంలో మన అలాంటివి చేయాలి నాకు ఇష్టం. ఓకే. సో ఈవెన్ పొలిటీషియన్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి అలాంటి రూల్స్ కూడా. దీని తర్వాత నాకు వచ్చిన ఆశ్చర్యపోకర్లా. ఓకే, మళ్ళీ ఫ్యాక్షనిస్టులు ఆ పంచకట్టు అదే చూసేసండి. సీరియస్లీ నాకు భలే ఇంప్రెసివ్గా అనిపించింది. కొడుక కులమా అంటే కులమే ముఖ్యం అంటాను అని చెప్పి. డైలాగ్స్ సూపర్ అండి సినిమాలో, అసలు చాలా. అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, భలే ఉంటాయి అన్నీ కూడా. చాలా బాగా రాశారు డైలాగులు. సార్ ఇప్పుడు నార్మల్లీ ఫ్యాక్షన్ సినిమాలు మీరు లైవ్లో ఎన్నో కథలు వినుంటారు, చూసుంటారు మీరున్నప్పుడు. అంటే ఒకప్పుడు ఫ్యాక్షనిజం అంటే ఏమంటారు సార్, అది అనుమానించవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో అలాంటి ప్లేస్లో ఉంటారు ఆయన. అంటే 25 years బ్యాక్ అంటే సార్ కొంచెం ఎంగేజ్లో ఉంటారు కదా అక్కడ బాగా. దాచండి రా కత్తులు, బ్యాచే వస్తా తీయండి రా బాంబులు. మీ యంగ్ ఏజ్లో ఉండేది సార్ ఇదే ఉండేదండి మొత్తం? ఎక్కడ చూసిన మీరు కూడా గ్యాంగ్ ఉండేదండి, మెయింటైన్ చేసేది? అంత సీన్ లేదు. లేదా సార్? నిజంగా లేదా సార్? నిజంగా లేదు. అంటే అప్పట్లో ఫ్యాక్షన్ అంటే అదొక కుటుంబం, చూస్తాను, అదొక గర్వం, అదొక దాన్ని ఏమంటారు ప్రైడ్లో ఫీల్ అయ్యేవారు. మనం వాడు ఒకటి నరికితే మనం ఇద్దరు నరకాలి, అదొక ప్రైడ్ ఉండేది. మీకు ఆ కైండ్ ఎప్పుడు లేదా సార్? చూశాను, మాకు లేదు. అంటే లైవ్లో అలా బ్లడ్ గారిపోవడం కూడా చూశాను. అంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి దట్టు, ఇప్పుడు మీరు అక్కడ బెల్లం రామకృష్ణారెడ్డి అని వేసుకునే వ్యక్తి డైరెక్ట్ వచ్చి ఇప్పుడు కులం గురించి, రియల్గా జరిగిన కుల వ్యవస్థ గురించి, దాని గురించి ఒక సినిమా తీయడం అనేది, ఇప్పుడు ఎవరన్నా అక్కడ నుంచి ఏంట్రా ఇలాంటి సినిమా తీసామని ఏమన్నా అనరండి? అనుకుంటూ ఉంటారు. నాకేమీ అంత కాల్ చేయలేదు. బేసిక్లీ ఐఎమ్ లోకల్ ఆఫ్ దేవగుడి. ఎందుకంటే 25 years పరిచయం దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారితో. ఈవెన్ దేవగుడి బ్యాక్ స్టోరీ చెప్తుంటే విన్నాను నేను. దేవత గుడి, దేవి గుడి, దేవగుడి అయింది. అవునండి, దేవి గుడి వల్ల అలాగా ప్రొనౌన్సియేషన్లో దేవగుడి అయింది. సో మొత్తం అక్కడ కత్తి, రక్తం అవన్నీ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ మొత్తం రక్తపాతమేనా మీరు ఉన్నప్పుడు చిన్నప్పుడు?
అక్కడ అట్లనే ఏం లేదండి. ఫ్యాక్షన్లో బేసిక్గా ఉంటాయి, బాంబ్ బ్లాస్ట్ అయ్యి చేతులు లేక, కొంతమంది కాళ్ళు లేక ఇప్పటికీ ఉన్నారు చాలా మంది. ఇంకా ఫ్యాక్షన్ నడుస్తుందని అనుకుంటున్నారు. నడవట్లేదు, తగ్గిపోయింది. కానీ అప్పుడున్న గాయాలు ఇంకా మానిపోలేదు. గాయాలు మారలేదు అంటున్నారు. నేను ఇంకా ఆయుధాలు మారినాయి అంటారేమో అనుకున్నాను. కత్తి బదులు గన్ వచ్చింది, ఇది వచ్చింది. అది ఆయుధాలు అయితే మారాయి, కానీ మైండ్ సెట్ ఇంకా మారలే. రాజయుగంలో వెపన్ నుంచి చంద్రయాన్ 3 దాకా వెపన్ ఈజ్ అడ్వాన్స్డ్, బట్ పర్సన్ మైండ్ సెట్ ఇంకా అవ్వలేదు. సో ఓకే, ఇప్పుడు దీనికి వచ్చేసరికి నాకు చాలా క్రిస్ప్గా అనిపించింది. ఎక్కడ మీకు మీరు 2 గంటలన్నర ఉంటుందండి రన్ టైం, 2 hours 32 minutes. సో అంతసేపు నిడివి తీసుకున్నప్పుడు ఎక్కడైనా కొంచెం ఇంత క్రిస్ప్గా కట్ చేశారు ట్రైలర్ కానీ టీజర్ కానీ, ఫటాఫట్ ఒక కమర్షియల్ ఫార్మేట్లో అప్పుడు సినిమాలాగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మరి ఇంత 2 hours 32 minutes అంత స్పీడ్ ఉంటుందండి. Respective second half, it looks like a ట్రైలర్ సెకండ్ హాఫ్ అంటే టైం మర్చిపోతారు. నేను ఫస్ట్ 3 minutesలోనే ఆడియన్ విల్ కనెక్టెడ్ టు ద దేవగుడి స్క్రీన్కి రియాలిటీలోకి వెళ్ళిపోతారు. సో పాజ్ తీసుకున్నారు కదా సార్, ఇప్పుడు 2016లో తీసినట్టున్నారు లాస్ట్ సినిమా దృశ్యకావ్యం, తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేయలేదు మీరు? చేయలేదు, డైరెక్షన్ చేయలేదు, కానీ ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు, తమిళ్ రైట్స్ మూవీ. ఇప్పుడు భైరవ ముందు అయింది, ఆఫ్టర్ దృశ్యకావ్యమే భైరవ అయింది. నెక్స్ట్ 2017లో సామి 2. సో ఆ దెబ్బకి కొంచెం డిలే అయింది. దెబ్బకి సో ఆయన ఎలాగో అసెట్గానే మారిపోయారు. ఎందుకంటే రఘు గుంజే గారిని గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు ఈ జనరేషన్ కూడా. సో ఆయన చూడగానే అసెట్గానే మారారు. ఏంటి ఈయన మంచి రోల్ చేస్తున్నారా అని. బట్ ఓపెన్గా మాట్లాడుకుంటే ఈయన చాలా అద్భుతంగా చేశారు పర్ఫార్మెన్స్. లాస్ట్లో ఆ డ్యాన్స్ కానీ అంతా కానీ, ఈవిడ డైలాగ్ డెలివరీ కూడా చూసాం. సో వీళ్ళు మీకు దాన్ని ఏమంటారు, అసెట్సే అని అనుకోండి. బట్ స్టిల్ స్టార్టింగ్ అటెన్షన్ని గ్రాప్ చేయాలన్నా, ఆడియన్స్ని హుక్ చేయాలన్నా ఒక కొత్త యాక్టర్స్తో ఎందుకు వచ్చారు? నేను కథని నమ్మానండి. అంటే స్టోరీలో నేను ఊహించుకున్న యాంగిల్స్లో వెళ్ళిపోయాను. యూనిక్గా ఉండాలి పర్సన్స్. దేవగుడి దేవగుడి వీరారెడ్డి గారు అయినా, మొనాటి ఆఫ్ రోల్స్ అంటే జగపతి బాబు గారు పెట్టింది పేరు, అరవింద్ సమేత కావచ్చు చాలా. సో ఆ ఫ్లేవర్ ఏది అంటుకోకుండా ఉండే క్యారెక్టర్స్ కావాలా. సో దీనికి సీనియర్ ఉండాలి కాబట్టి, అలాంటి కైండ్ ఆఫ్ రోల్ ఎప్పుడు చేయలేదు కాబట్టి కొంచెం న్యూగా ఉంటుంది. అలాగే హీరో న్యూ పర్సన్ అయితేనే బెటర్ అని నాకు అనిపించింది. సో ముందు ట్రై చేశాను, ఆడిషన్స్లో అవ్వకపోతే అప్పుడు ఆలోచించాను. అంటే మీకు ఏమైనా పర్సనల్లీ ఆయన తెలుసా కొంచెం? లేదండి, ఆడిషన్స్లోనే. ఆడిషన్సే కంప్లీట్లీ. ఎస్, అంటే ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు బిలీవ్ చేయడం కూడా కష్టమే కదా. ఒక కొత్త వ్యక్తిని బిలీవ్ చేసేంత పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా. నేను వర్క్షాప్ ఇప్పుడు ఒకటండి, దీంట్లో ఎట్లా ఉంటుందంటే కంటెంట్ ఈజ్ కంప్లీట్లీ హీరో అయినప్పుడు, నేను ఆల్రెడీ ఒక నోన్ పర్సన్ హీరోని తీసుకుంటే వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్డ్ ఉండొచ్చు, ఆల్రెడీ వాళ్ళకు ఒక క్రేజీ ఉంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఐ కెనాట్ మోల్డ్ ద స్టోరీ. సో అప్పుడు నా స్టోరీ డ్యామేజ్ అవుతుంది.